దువ్వాడ మాధురికి, సంజనకి ఇద్దరు కూడా నాకు సార్ పర్ఫెక్ట్ డోస్ అయితే ఇచ్చారని నాకు అనిపించింది. ఎందుకంటున్నా అంటే సంజన గారు దివ్య విషయంలో బాడీ షేమింగ్గా రోల్ రోడా అని మాట్లాడడం అయితే చాలా తప్పు. అంత నోటిదోల అవసరం లేదు. తనకి నీకు పడకపోయినప్పుడు నామినేషన్లో నువ్వు ఏ పాయింట్ చెప్పి మాట్లాడు, ఏ విధంగా దెబ్బలాడు పర్వాలే, కానీ అలా బాడీ షేమింగ్ చేయడం అయితే చాలా చాలా తప్పు. అది ఫన్నీ అని నువ్వు అనుకోవచ్చు, కానీ అది తీసుకోవడం చాలా కష్టం. నిజంగా దివ్య పర్ఫెక్ట్ మాట అడిగింది, నేను యాక్సెప్ట్ చేయను అని డైరెక్ట్ చెప్పింది. సూపర్ అనిపించింది. అదేవిధంగా ఆ రోజు తను బెడ్షీట్ విషయంలో కూడా అక్కడ మాట్లాడేది గౌరవ సుమన్ చెప్తున్నా వినకుండా నేను పని మనిషినా అంటే ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. తను చాలా ఎక్కువగా ఓవర్గా మాట్లాడుతుంది. అదేవిధంగా దువ్వాడ మాధురి గారు కూడా బాండింగ్ ఏదైతే పెట్టుకొని అన్నారో అదే బాండింగ్ అనేది ఈరోజు తనూజకైతే రాత్రి కిస్సులు పెట్టడం ఇవైతే నాకైతే నిజంగా డౌటే వచ్చింది. రమ్య కరెక్ట్ బుల్లెట్ పాయింట్ అడిగింది. అదేవిధంగా గోడకేసి కొడతా, నెత్తికేసి కొడతా ఆ రకంగా మాట్లాడడం చాలా తప్పు. రీతు సూపర్ అనిపించింది. తర్వాత చూసుకుంటే డెమోన్ పవన్ మొత్తానికి మాట్లాడాడు, ఓపెన్ అప్ అయ్యాడు, సూపర్ అనిపించింది. యాక్చువల్గా ఆ రోజు తను స్టాండ్ తీసుకోకపోవడం ఒక రకంగా కళ్యాణ్కి బాధ అనిపించినప్పటికీ అది అక్కడతో వదిలేవాలి, క్యారియన్ అయితే చేయకూడదు. అక్కడ మాత్రం ఇమ్మెచ్యూర్డ్గా కళ్యాణ్ ఉన్నాడని నాకు కూడా అనిపిస్తుంది. మీకేమనిపించిందో పక్కాగా కామెంట్ చేయండి. తనూజ అక్కడ తన ఉద్దేశం అది ఎవరైతే రాము పైన అది కాదు, కానీ తప్పే అలాగ అనడం.